This is another question paper. 2 miles dash not a long distance. మరి ఇక్కడ 2 miles అంటే ప్లూరల్ ఉంది కదా, మరి ఆర్ అని చాలామంది రాస్తుంటారు, కానీ ఇక్కడ ఆన్సర్ ఈజ్ మాత్రమే. 2 miles అంటే ప్లూరల్ కాదు. 2 miles అంటే ఒకటే. డిస్టెన్స్ అనేటువంటిది కానీ అమౌంట్ ఆర్ మనీ డబ్బులు వచ్చేది కానీ ఉంటే ఇది కేవలము సింగులరే. ఎస్లు ఉన్నప్పటికీను సింగులరే. 2 miles, 100 miles, 1000 rupees ఈజ్ మాత్రమే, ఆరు కాదు. రైట్ ప్లీజ్. ఎప్పుడైనా ఇక్కడ మైల్స్ లైక్ డిస్టెన్స్, అమౌంట్ ఆర్ మనీ వస్తే ఈ సింగులర్ మాత్రమే, ఇక్కడ ఎప్పుడు సింగులరే ఉంటుంది. దీని ఆన్సర్ ఇది ప్లీజ్. మనం ఇలాంటివి తప్పకుండా చూసుకోవాల్సి ఉంటాయి. ఎగ్జామ్ అంటేనే మనం ఏదైతే ఊహించుంటామో అది కాకుండా వేరేవి ఇస్తారు కాబట్టి మనకి ఇక్కడ అలా ఇవ్వడం జరిగినది. హౌ కెన్ వీ ఐడెంటిఫై ఏ క్వశ్చన్ ట్యాగ్ ఇన్ స్పీచ్? స్పీచ్లో ఏ విధంగా క్వశ్చన్ ట్యాగ్ అనుకుంటాం? ఇది జనరల్ బిట్టే. మనము యు ఆర్ ఎ మ్యాన్, ఆంట్ యు అంటాం. ఇది కేవలము మాట్లాడేటప్పుడు మాత్రమే ఉపయోగిస్తాం కాబట్టి ఇంటోనేషన్ అంటాం. మనకి ఇక్కడ కూడా చూడొచ్చు, స్పీచ్ వచ్చేది ఇంటోనేషన్లో కాబట్టి. ఇంకా స్పెల్లింగ్, పంక్చువేషన్, క్యాపిటల్స్ ఇవన్నీ రైటింగ్లో వస్తాయి కాబట్టి మనకి ఆన్సర్ అది కాదు. మనకి ఇలా కొన్ని అక్కడే ఆన్సర్లు ఉంటాయి, జాగ్రత్తగా చూసి మనము చేసుకోవాల్సి ఉంటాయి. ఇవి ఎక్కువగా ఎలా హౌ టు క్యాచ్ ది బిట్ అనేది మనం నేర్చుకోవాలి. మనం నాలెడ్జ్ బేస్డ్ బాగా చదివి అది ఏదో నేర్చుకుంటే ఇక్కడ ఎగ్జామ్లో అలాంటివి ఎక్కడ ఏ క్వశ్చన్ ఇవ్వరు. బికాస్ దిస్ ఈజ్ ఎ స్కిల్ సబ్జెక్ట్, నాట్ నాలెడ్జ్ సబ్జెక్ట్. ది అదర్ వన్, హారిక సెడ్ దట్ షీ వాస్ రీడింగ్ ది మర్చెంట్ ఆఫ్ వెనిస్. దిస్ సెంటెన్స్ ఈస్. ఇక్కడ దట్ అని ఉంది. మనకు ఆల్రెడీగా సూత్రాలు చేసుకుంటాం. పీపీపీపీ దట్ టు టోల్డ్ ఐ విల్ చేంజ్ అనేటువంటిది మనకు రిపోర్టెడ్ స్పీచ్లో చెప్పుకుంటాం. ఎప్పుడైతే దట్ అనేది ఇక్కడ వచ్చిందో అది ఇండైరెక్ట్ స్పీచే ఉంటుంది. డైరెక్ట్ స్పీచ్ అయితే సెడ్ అయిన తర్వాత కామా, ఇట్లా సెడ్ అయిన తర్వాత కామా, మళ్ళీ ఇన్వర్టెడ్ కామా, మళ్ళీ ఇన్వర్టెడ్ కామా, ఫుల్ స్టాప్, ఎండ్ అవుతాయి. ఇలాంటివి అంటే ఎండ్ అయిన తర్వాతనే ఫుల్ స్టాప్లు వస్తాయి. ఇలా అయిన తర్వాతనే ఫుల్ స్టాప్ అయిన తర్వాతనే ఈ కొటేషన్స్ వస్తాయి. ఇది డైరెక్ట్ స్పీచ్. మరి అందులో కూడా క్వశ్చన్ కూడా అడుగుతుంటారు, పంక్చువేషన్ ఎలా ఉంటుందని అక్కడ మనం చెప్పుకోవచ్చు. సరే, ఇక్కడ ఏమైతే దట్ ఉంది కనుక వెంటనే అది మనకి ఇండైరెక్ట్ స్పీచ్ ఆన్సర్. చూస్ ద సెంటెన్స్ దట్ ఇండికేట్స్ ఆన్ గోయింగ్ యాక్షన్. ఆన్ గోయింగ్ జరుగుతూ ఉన్నటువంటిది ఈ దీంట్లో ఏంటి అని అడిగారు. స్విమ్మింగ్ ఈజ్ ఏ గుడ్ ఎక్సర్సైజ్. ఊరికే చెప్తున్నారు, జరగలేదు. హీఈస్ గోయింగ్ టు బై ఎ న్యూ కార్. గోయింగ్ టు బై, ఇంకా కొనలేదు, ఎప్పుడో రేపో మొన్నాడు కొంటారు. గోయింగ్ టు బై ఖచ్చితంగా కొంటారని. అయితే ఇప్పుడు జరగడం లేదు, ఆన్ గోయింగ్ కాదు, ఇది ఇప్పుడు జరుగుతున్నది కాదు. షీ ఈజ్ రైటింగ్ లెటర్. రాస్తుంది ఆయమ్మ, సో జరుగుతూ ఉన్నట్లే. సీయింగ్ ఈజ్ నాట్ వాచింగ్. చూసేది గమనించేది కాదు, ఇది కూడా మామూలు వాక్యమే. సో మీరు ఈజ్ వాచింగ్ ఉంది కాబట్టి ఇది కంటిన్యూస్ ఉంది అనుకుంటాం, కాదు. అది సీయింగ్ ఈజ్ నాట్ వాచింగ్ అంటే చూసేదాన్ని గమనించేది కాదు అని అర్థం. సో సీ ఈజ్ రైటింగ్ వచ్చేసి ఆన్ గోయింగ్ యాక్షన్. ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవచ్చు, ఇలా మీనింగ్ తెలిస్తేనే రాయగలం కదా, లేకుంటే ఎలా రాయగలము అని అంటే అది పొరపాటే. ఇంగ్లీష్లో ఎక్కువగా మీనింగ్ తెలియకపోయినా కూడా రాయవచ్చు. ఇప్పుడు చూద్దాం. సీయింగ్ ఈజ్ నాట్ వాచింగ్ అని ఉంది. అసలు సీయింగ్ అనేటువంటిది యాక్షన్ పదం కాదు, దానికి ఇంగులు రావని మనకి ఇంతకుముందు చెప్పాం కదా. కాబట్టి ఇక్కడ వర్బ్ కూడా కాదు ఇది. సో యాక్షన్ వర్బులో ఇక్కడ ఇది ఒకటే ఉంది, సీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్ అని. మనం అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. యాక్షన్ వర్బ్ అంటే 3 రూపాలు ఉంటాయి, ప్లస్ దానికి కంటిన్యూస్ కూడా ఉంటుంది. సో యాక్షన్ వర్బ్ కానివి ఏమి, లవ్వింగ్ అనకూడదు, అది సబ్జెక్ట్ కాదు. ఈజ్ లవ్వింగ్ అనకూడదు, లవ్స్ అనే అనాలి. ఈజ్ లైకింగ్ అనకూడదు, లైక్స్ అనాలి. ఈజ్ బిలాంగింగ్ అనకూడదు, బిలాంగ్సే అనాలి. ఈజ్ హ్యావింగ్ అనకూడదు, హ్యాజే అనాలి. సో ఇలా కొన్ని కంటిన్యూస్లో రాని పదాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ అట్లా అయినా కూడా కనుక్కోవచ్చు. లేదు నాకు తెలుసు అంటే యాక్షన్ పదము జరుగుతూ ఉన్నటువంటిది, ఆన్ గోయింగ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ కాబట్టి మనము ఇది రాయొచ్చు. చూస్ ద యూనిసెక్స్ వర్డ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. యూనిసెక్స్ అంటే అర్థం సెక్స్ మీన్స్ మేల్ ఆర్ ఫీమేల్ అని. సో అందరికీ వాడేది ఏంటంటే ఇక్కడ దే, వారు. సో హిస్ అంటే మగాడే, హిమ్ అంటే మగే, హీ అంటే మగే, అన్నీ వాడే దే కాబట్టి ఆన్సర్ అది. Choose the option that can improve the underlying part in the following sentence.
ఐ హ్యాడ్ ఇంకా చూస్తున్నాను చెప్పచ్చు. ఈ హార్డ్లీ కానీ స్కేర్స్లీ కానీ సూత్రాలు ఏంటప్ప అంటే దానికి హార్డ్లీ హ్యాడ్ ఐ సబ్జెక్ట్ ఉండాలి. హార్డ్లీ హ్యాడ్ సబ్జెక్ట్ దెన్ పాస్ట్ పార్టిసిపుల్. దీని సూత్రమే అది. హార్డ్లీ హ్యాడ్ ఐ గాన్ దేర్. స్కేర్స్లీ కూడా అంతే. స్కేర్స్లీ హ్యాడ్ సబ్జెక్ట్ మూడో రూపం. సో ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటయ్యా అంటే హార్డ్లీ హ్యాడ్ ఐ. చూస్ ది సెంటెన్స్ ఇన్ పాసివ్ వాయిస్. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫార్ములాస్ నేర్చుకుంటే చాలు, టోటల్ అవసరం లేదన్నాం. పాసివ్ వాయిస్ అంటే సూత్రాలు ఈజ్ ఆర్ 3, వాజ్ ఆర్ 3, బీన్ 3, బీయింగ్ 3, బీ 3. ఇవి ఫార్ములాస్. సో ఈ ఫార్ములాలో ఈజ్ ఆర్ 3, వాజ్ ఆర్ ఈజ్ ఇది లేదు, ఇది ఏదో ఒకటే ఉంది, ఈజ్ ఆర్ లేదు, వాజ్ 3 ఉంది. చూద్దాం, ఇది నెక్స్ట్ ఒకటే ఉంది. ఎంత ఈజీగా ఉంది చూడండి ప్లీజ్. సో ఎప్పుడైతే పాసివ్ వాయిస్లు కనుక్కోండి అంటే మనకి ఇదే సూత్రాలు ఈజ్ ఆర్ 3, వాజ్ ఆర్ 3, బీన్ 3, బీయింగ్ 3, బీ 3. సో ఇది పాసివ్ వాయిస్ ఇలా చూసి కనుక్కోవచ్చు. దీన్ని సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఇదంతా అవసరం లేదు ప్లీజ్. ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ హోమోఫోనిక్ పేర్. ఫోనిక్ అనగానే సౌండ్ అని అర్థం. హోమోనిమ్ అంటే మీనింగ్ అని అర్థం. నిమ్ అంటే మీనింగ్, ఫోన్ అంటే సౌండ్. ఇక్కడ సౌండ్ కానిది ఏది, సేమ్ సౌండ్ కానిది ఏది? స్టీల్ రెండు ఒకటే. కానిది అడిగారు. హియర్ అండ్ హియర్ సేమ్, పీస్ అండ్ పీస్ సేమ్, బ్రెడ్ అండ్ బ్రీడ్ ఇది వేరేగా ఉంది కాబట్టి కానిది ఏది అని అడిగాడు కాబట్టి ఇది. సో మనకి ఇక్కడ ఇది చూసుకోవాల్సి ఉంటుంది. హోమోఫోనికా, హోమోనిమ్. ఫోన్ అంటే అర్థం, సౌండ్. మనకి నిమ్ అంటే మీనింగ్. ఇది చూసుకోవాలి ప్లీజ్. చాలు. చూస్ ద గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్. నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, మనకి చాలా రోజులు అవసరం లేదు గ్రామర్ నేర్చుకోవాలనుకుంటే. చాలా ఫాస్ట్గా ఫార్ములాస్తో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎస్పెషల్లీ డిఎస్సిని రాయొచ్చు అని చెప్పాను. ఇక్కడ సెంటెన్స్ అని ఇచ్చారు, అంటే సెంటెన్స్లో ఈ కరెక్ట్ గ్రామటికల్గా చూడమని చెప్పారు. ఇక్కడ చూస్తే మనకి ఎప్పుడైనా కానీ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనేది చూసుకోవాల్సి ఉంటాయి. మరి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ, మరి ఇక్కడ ఏదో సబ్జెక్ట్ వర్బ్ ఇక్కడ ఉండాల్సింది, ఇక్కడ పోయింది కాదు. సో వర్బ్ అయిన తర్వాత దెమ్ము నింటే కరెక్ట్ అయ్యేది, దే ఉంది. సో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంది చూడండి. దీక్ష లైక్స్ కాబట్టి ఇది ఆన్సర్. మీరు మరొకసారి చూసినట్లయితే చూస్ ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్, సబ్జెక్ట్ విల్ ప్లేస్ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. దీక్ష లైక్స్ కౌస్ ఇలా చూసుకుంటే సరిపోతుంది.